వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం మేడ్చల్ కలెక్టరేట్ పరిధిలో ఉన్నాము. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చాలామంది వికలాంగులు మనతో పాటు ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఎన్నికల టైంలో ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చట్లేదని వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చాలని ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ వికలాంగులు డైరెక్ట్ ఇక్కడ రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారో ఒకసారి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తేనే. నా పేరేంటి? నా పేరు వెంకటు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ కాపురాలు ఉంటారా. ఎంపీఆర్డీ రాష్ట్ర అధ్యక్షుడిని నేను. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. చెప్పండి అన్న, మీ డిమాండ్స్ ఏంటి, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ప్రభుత్వము ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం వికలాంగులకి 4,000 నుంచి 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. మరి ప్రభుత్వం వచ్చి కూడా 11 నెలలు అవుతుంది. 11 నెలల నుంచి కూడా ఎక్కడ మాట్లాడినటువంటి సందర్భం లేదు. అంటే ఇప్పుడు ధరలకి అనుగుణంగా మా డిమాండ్ ఏంటంటే ధరలకు అనుగుణంగా మేము ఈ ఆసరా పెన్షన్ మీదనే బతికే పరిస్థితి ఉన్నది. చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మహానగరంలో హైదరాబాద్లో జీవించాలి అంటే కనీసం ఒక మనిషికి 15,000 రూపాయలు అవసరం. ఈ 4,000తోటే చాలిన వాటితోటే బతుకుతున్నాము. ఎందుకంటే మరి ఉపాధి లేకపోవటం వల్ల మాకు ఆసరా పెన్షను పెంచడం లేదు, ఉపాధి కల్పించడం లేదు. మరి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మరి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి కదా. ఇప్పుడు అణగారిన వర్గం ఏదని అంటే వికలాంగుల జాతి అనే. మరి వికలాంగుల జాతినే ఈ రోజున పట్టించుకోకపోతే ఏ ప్రభుత్వం పట్టించుకుంటుంది? ఎవరి కోసం పనిచేస్తుంది ప్రభుత్వాలు అనేసి మేము వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కమిటీ ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహిస్తున్నాము. వికలాంగుల పెన్షన్ తక్షణమే వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి 6,000 రూపాయలు పెంచాలని. మళ్ళీ అదేవిధంగా 24 లక్షల మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అప్లై చేసుకున్నారు కొత్తగా. వాళ్ళకి ఇప్పటివరకు లేదు. మరి వాళ్ళు ఏ విధంగా బతకాలి చెప్పండి? 24 లక్షల మంది ఉన్నారు మొత్తం, చేనేత కానీ, వృద్ధులు కానీ, వితంతులు కానీ, వికలాంగులు కానీ. మరి ఈ యొక్క రాష్ట్రంలో వికలాంగుల సంఖ్య దగ్గర 20 లక్షల మంది ఉన్నారు. మాకు ఆసరా పెన్షన్ వచ్చేది ఎంతమందికి? 5,16,000 మందికి వస్తుంది. సదరన్ సర్టిఫికెట్లు ఉన్నటువంటి లెక్కల ప్రకారము 2011 లెక్కల ప్రకారమే. మళ్ళా సమగ్ర సర్వే చేసినప్పుడు 2016లో చేశారు కదా సమగ్ర సర్వే, 5 లక్షల మందికి వికలాంగులకే వస్తుంది. మరి ఏ విధంగా వికలాంగులకి న్యాయం జరుగుతున్నట్టు? అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ వికలాంగులకైతే ఏ మాత్రము న్యాయం జరగటం లేదనేసి ఎంపీఆర్డీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది. తక్షణమే ఇక ప్రభుత్వము 6,000 రూపాయలు పెన్షన్ తక్షణమే మంజూరు చేయాలి. మరి అదేవిధంగా 2015 నుంచి కూడా సదరన్ సర్టిఫికెట్లు అంతకుముందు ఆన్లైన్లో లేవు. అంటే వికలాంగులను గుర్తించేది సదరన్ సర్టిఫికెటే, అది ఆన్లైన్లో లేవు. మరి అటువంటి వాళ్ళు ఏమైనా సదరన్ సర్టిఫికేట్ పోయిందనుకో వాళ్ళకి బస్ పాస్ రాదు, ట్రైన్ పాస్ రాదు, వాళ్ళకి ఆన్లైన్లో జీపెడతలేదు. అటువంటి వాళ్ళని కూడా ఆన్లైన్లో ఎక్కించాలని. మరి అదేవిధంగా సదరన్ సర్టిఫికెట్ వికలాంగుల అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే సదరన్ సర్టిఫికెట్ ద్వారానే వికలాంగుడిగా గుర్తిస్తారు. ఏదైనా లోపం ఉంది పోతే ఆ లోపము పింఛన్ మీద వస్తుందో ఏమో అప్లై చేసుకుంటారో ఏమంటే సదరన్ సర్టిఫికేట్ రిజెక్ట్ చేశారు. ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్లు కూడా చాలా మందికి సదరన్ సర్టిఫికేట్ రిజెక్ట్ చేశారు. ఎందుకని? పింఛన్ ఇవ్వాల్సి వస్తుంది కదా. సదరన్ సర్టిఫికేట్ ఇస్తే అడుగుతారు కదా, నాకు సదరన్ సర్టిఫికేట్ ఉంది మరి ఎందుకే పెన్షన్ ఇవ్వలేదని అడుగుతారుగా. అందుకని రిజెక్ట్ చేశారు. ఆ రిజెక్ట్ చేసుకున్న లైఫ్ టైమ్ కూడా వాళ్ళకి సదరన్ సర్టిఫికేట్ రాదు. వికలాంగులకు అర్హత ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి కదా, వాళ్ళు ఇవ్వాలి. కానీ పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది కదా. సదరన్ సర్టిఫికేట్ ఇస్తే పెన్షన్ ఇవ్వాలి. క్యాంపు పెట్టిందే ఇవ్వడానికి కదా. అయితే పెన్షన్ ఇవ్వబడిద్దని ఇది వస్తే పెన్షన్ ఇవ్వాలి కంపల్సరిగా. అందుకని చాలా మంది కూడా రిజెక్ట్ చేశారు. అటువంటి వాళ్ళ మొత్తం జాబితా ఉంది మా దగ్గర. అటువంటి వాళ్ళని ఎమ్మటే ఇప్పుడు ఏదైనా రిజెక్ట్ అయిందనుకో, మనం ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయినాం అనుకో మళ్ళీ అవకాశం ఉంటుంది కదా మరి రాసుకోవడానికి. మరి ఎందుకు అవకాశం ఉంటలేదు? అప్లైట్ అధికారి అని చెప్పిండు. అప్లైట్ అధికారి చెప్తే అప్లైట్ డిస్టిక్ అప్లై చేసుకుంటే 2 సంవత్సరాలు కూడా పిలవటాలేదు. మరి ఎక్కడ న్యాయం? అంటే వికలాంగులకి చట్ట ప్రకారం వికలాంగుల పరిరక్షణ చట్ట ప్రకారము వికలాంగులుగా గుర్తించడం కోసం సదరన్ సర్టిఫికెట్ పెట్టింది, మాకు కల్పించిన హక్కు చట్టం. మరి దాన్ని ఈ రోజున నిర్లక్ష్యం చేస్తుంది. అటువంటి వారికి ఎమ్మటి తక్షణమే క్యాంపులు పెట్టి సరైనటువంటి డాక్టర్ల చేత ఎమ్మటే వాళ్ళని క్యాంపులు పెట్టి అటువంటి వాళ్ళు గుర్తించి సదరన్ సర్టిఫికేట్ ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తున్నాము. మరి ఇంకొక విషయం ఏంటంటే మరి రాష్ట్ర ప్రభుత్వం 4,000 6,000 ఇస్తున్నది. మరి కేంద్ర ప్రభుత్వానికి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం ఆసరా లబ్ధిదారులకు ఇచ్చేటువంటి పెన్షన్ 300 దేశవ్యాప్తంగా. ఆ 300ని 3,000 పెంచాలనేసి మేము ఎంపీఆర్డీగా డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు 2014 ముందు వచ్చేటువంటి 300 రూపాయలే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అదే 300 రూపాయల వాటా ఇస్తున్నది. మరి ఇప్పుడు 46 లక్షల మందిలో
21 లక్షల మందికే వాటా వస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటా. కాబట్టి అందరికీ లబ్ధిదారులైనటువంటి వాళ్ళు కూడా 3,000 పెన్షన్ ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. దాదాపు కొంతమంది ఇప్పుడు 24 లక్షల మంది అప్లై చేస్తారు, పెండింగ్ ఉన్నాయి 24 లక్షల మంది. 24 లక్షల మంది కూడా తక్షణమే మంజూరు చేయాలని పెన్షన్ని మేము ఎంపీఆర్గా డిమాండ్ చేస్తున్నాను. సో మీరు అంటే సదరం క్యాంపు సరిగా నిర్వహించట్లేదా, లేకపోతే ఏం జరుగుతుంది అక్కడ? ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మేడ్చల్ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ ఏం చెప్పబోయేది ఏమిటంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వము ఎన్నికలలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వము సరిగా అందరి గురించి పట్టించుకోవడం లేదు. సర్టిఫికెట్లు సరిగా ఇవ్వడం, డబ్బులు సరిగా ఆసరా పెన్షన్లు ఇవ్వడం లేదని గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వము గద్దెనెక్కాలన్న దురుద్దేశంతో 6 విధాలుగా వాగ్దానాలు చెప్పింది. ఈ 6 విధాలైన వాగ్దానంలో ఒక్కటి మాత్రమే ఆ ఫ్రీ బస్ పాస్ అనేది ఒకటి మాత్రమే నిర్వహించింది. మిగతా అన్నీ పక్కకు పెట్టేసేసింది. గ్యాస్ ఇస్తామని అంటారు, గ్యాస్ కూడా ఎవరికి అందడం లేదు. ఇందిరమ్మ ఇండ్లు అంటారు, జనవరి నుంచి ఇస్తాం అని అంటారు. ఇవన్నీ ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. ఇంకోటి రెండవది ఏంటంటే ఎట్లాగైనా వికలాంగుల పెన్షన్ ఖచ్చితంగా తగ్గించాలి అనే దురుద్దేశంతో 17 అనే జీవో తెచ్చేసి మీకు ఇల్లు ఉండొద్దు, నీకు కారు ఉండొద్దు, నీకు భూమి ఉండొద్దు అని ఇట్లాంటి కొన్ని కొర్రీలు పెట్టి ఎట్టి విధానంగానైనా కూడా ఈ పెన్షన్ తగ్గించాలనే దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఈ 17వ నంబర్ జీవోని తెచ్చింది. వెంటనే మేము ఏమంటున్నామంటే ఇవాళ ఒక తండ్రి ప్రభుత్వ ఉద్యోగం ఉంటే కొడుకుకు పెన్షన్ ఇవ్వడం లేదనని ఇట్లాంటి కొన్ని కొడుకు ప్రభుత్వ ఉద్యోగం అయితే తండ్రికి పెన్షన్ కట్ చేస్తామండి. ఇవాళ ఎవరిది వాళ్ళకే ఉన్నది కాబట్టి అలాంటి దురుద్దేశాలు ఏవి ఉండొద్దు అని మేము మా ఎన్పీఆర్డి మా జిల్లా కమిటీ ద్వారా ఇలాంటి ఏమన్నా తీసుకున్న నిర్ణయాలు వెంటనే ఈ 17 జీవోను వెంటనే ప్రభుత్వం రద్దు చేసుకోవాలి. రెండోది ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి మేము మా కమిటీ ద్వారా మేము వికలాంగులకు 5% వాటా కావాలని మేము అడుగుతున్నాము. 5% వాటా అన్న తర్వాత 4% ఇస్తామన్నారు. 4% కాదు కదా, అసలు ఏ విధంగా కూడా కొన్ని ప్రాంతాలలో కూడా అసలు వికలాంగులు ఉన్నా కూడా కొన్ని డబ్బులు అక్కడున్న నాయకులు కొన్ని డబ్బులకు అడ్జేసేసి వికలాంగులకు ఎలాంటి 4% కాదు కదా, ఏ విధంగా కూడా డబుల్ బెడ్రూమ్లు అందలేదు. తక్షణమే అప్పుడైతే ఫస్ట్ ఎలక్షన్లో హామీ ఇచ్చింది 4,000 పెంచిన 6,000 చేస్తామని. అయితే ఆ హామీలు పక్కకు పెట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. మా కష్టాలు మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. మాకు ఇదొకటి అమలు చేయాలి, తక్షణమే అమలు చేసి పెంచవలసిందిగా కోరుతున్నాం మేము డిమాండ్. సార్ చెప్పండి సార్, అసలు మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? మీరు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? అంటే మాకున్న డిమాండ్స్ ఏమిటంటే మాకు ఇచ్చినటువంటి ఏదైతే వికలాంగుల చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలకు సంబంధించిన అన్నీ కూడా వీళ్ళు పర్ఫెక్ట్గా అమలు చేసి మాకు ఏదైతే రావాలనో ప్రభుత్వం నుంచి అవి సక్రమంగా అమలు చేయగలిగితే మంచిగా ఉంటుందని మా డిమాండ్ ఉన్నది. ప్రతి చట్టాన్ని మీరు దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేస్తే మాకు బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం. మాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, వికలాంగులుగా ఎంతో అవస్థపడుతున్నాం, ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ఎంతో మందితోని కూడా మాకు అవమానంగా ఉంటుంది కనుక అవమానాన్ని కూడా మీరు దూరం చేసే విధంగా ఉండాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. అన్ని రకాలుగా కూడా మాకు సహకరించాలి ప్రభుత్వాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేయడం జరిగింది. సో చూసారు కదండి, మేడ్చల్ జిల్లాలోని వికలాంగుల మానసిక మనోవేదన ఏ విధంగా ఉందో మనం ఇప్పటివరకు వాళ్ళ మాటల్లో విన్నాము. వాళ్ళు కోరుకునేది ఏంటంటే, సార్ మాకు గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రభుత్వంలో ఉందో వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 4,000 నుంచి పెన్షన్, నెలవారీ పెన్షన్ 6,000కు పెంచాలని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వాటా కూడా పెన్షన్లో గతంలో ఏదైతే 2014 నుంచి 300 ఏదైతే వాటా ఇస్తుందో ఆ వాటా కూడా పెంచాలని వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా సదరం క్యాంపులు అంటే వికలాంగుల సర్టిఫికెట్లు జారీ చేసే క్యాంపులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వాటి నిర్వహణ కూడా సక్రమంగా లేదని, ఆ సర్టిఫికెట్లను జారీ చేసే ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళు వివిధ కొర్రీలు పెట్టి అర్హులైనప్పటికీ అర్హత ఉన్నప్పటికీ వాళ్ళకు సర్టిఫికెట్లు జారీ చేయకపోవడం వల్ల వాళ్ళు తీవ్రమైన నష్టానికి గురవుతున్నామని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. సో ఇకనైనా ఈ అన్నిటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని అర్హులైన వారికి ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు 24 లక్షల పెండింగ్ దరఖాస్తులు వికలాంగులకు సంబంధించినవి ఉన్నాయని, వీటన్నిటిని తక్షణమే పరిశీలించి అర్హులను గుర్తించి వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు ప్రభుత్వం ఏదైతే వాగ్దానం ఇచ్చిందో 4,000 నుంచి 6,000 వరకు వికలాంగుల పెన్షన్ పెంచుతామని ఆ హామీని నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగిందని చెప్తున్నారు. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి.
వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో కరస్పాండెంట్ శ్రీనివాస్ కల్వల, పొలిటికోస్, మేడ్చల్ కలెక్టరేట్. వికలాంగుల ఐక్యత. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.